రాంబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నాయుడు గారు అధికారంలోకి వచ్చి హామీలను అమలు చేయని మరుక్షణమే ప్రజలు ఆలోచించడం స్టార్ట్ చేశారు. అయ్యో, అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని, అన్ని హామీలను నెరవేర్చినటువంటి వ్యక్తిని, 99% హామీలను నెరవేర్చినటువంటి వ్యక్తిని మనం పోగొట్టుకున్నాము రాజకీయంగా. అనవసరంగా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తెచ్చుకున్నాము అనేటువంటి పశ్చాత్తాపడుతున్న దశలో ఇవాళ మహానాడు జరిగింది. అది ఆ ఛాయలు చాలా స్పష్టంగా మహానాడులో కనిపిస్తూ వచ్చాయి. ఈ ఏడాది పాలనలో అసలు మీరు సాధించింది ఏంటి? ఏ రంగంలో ఏమి సాధించారు? విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ఇలా ఏ రంగంలో చూసినా మీ ప్రోగ్రెస్ రిపోర్ట్లో మార్కులు ఎన్ని అంటే 0. ఒక్క మార్కు కూడా రానటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2,73,000 కోట్లు నేరుగా డీబీటీ ద్వారా ప్రజలకు అందించినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆయన గురించి అనేక రకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మహానాడులో కూడా కేతికాలను తీసుకొచ్చి, హాస్యనటులను తీసుకొచ్చి. చంద్రబాబు నాయుడు గారు అంటారు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ అంటారు. వరే వా, అసలు క్లీన్ పాలిటిక్స్ గురించి నారా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడి, ఇంకెవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. భారతదేశంలో పాలిటిక్స్ ని భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి, డర్టీ పాలిటిక్స్ ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అత్యంత ఖరీదైనటువంటి పాలిటిక్స్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీరు చూడండి, దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత ఖర్చు ఎన్నికల్లో ఏ రాష్ట్రంలోనూ ఉండవు. కారణం ఏంటో తెలుసా? డబ్బులు కుమ్మరించి గెలవాలనేటువంటి ఒక నూతనమైన సాంప్రదాయాన్ని ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు అలవాటు చేసినటువంటి పద్ధతులు, ఒక డర్టీ పాలిటిక్స్ ని రాష్ట్రంలోకి తీసుకొచ్చి మ్యానిపులేట్ చేసి డబ్బులు కుమ్మరించి అధికారాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి ఒక డర్టీ పాలిటిక్స్ ని తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏం చెప్తాడు చూసారా? ఆపరేషన్ సింధూర్ దొరికింది కదా, ఆపరేషన్ సింధూర్ అని మోడీ గారు అన్న దాని స్ఫూర్తితోనంట ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ అనేటువంటి మాట. ఎప్పుడైనా ఏదైనా జరిగితే ఇలాంటి బాగా చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి కార్యక్రమం చేస్తుంటారు. ఊరిని ఇమిటేషన్ పాలిటిక్స్ లాగా చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఇవాళ ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే హాస్యం పండుతుందని మనం చేస్తున్నాం. అంతేకాదు, రాజకీయాల్లో వైకుంఠపాళి వద్దు అన్నాడు. నాకు తెలియగడుగుతానండి, అసలు వైకుంఠపాళి రాజకీయాల్లో ఎదిగింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు కాదా? చంద్రబాబు నాయుడు గారు మొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన తర్వాత మామగారి దగ్గర చేరాడు. మామగారి దగ్గర చేరి మామగారి దగ్గర పలుకుబడి సంపాదించుకొని మామగారిని వెన్నుపోటు పొడిచి నుచ్చెనెక్కాడు. తర్వాత మామగారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా దూరంగా పెట్టేసి మళ్ళా నుచ్చెనెక్కాడు. ఇవాళ ఏంటి జరుగుతుంది? ప్రజలకు వెన్నుపోటు పొడిచి నుచ్చెనెక్కినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతున్నా. వైకుంఠపాళి ఆడేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వైకుంఠపాళిలోనే అదృష్టం కొద్దీ మోసం చేసి వెన్నుపోట్లు పొడిచి దుష్ట రాజకీయాలు ఆడి పైకి వచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు, మేము వైకుంఠపాళి ఆడుతున్నాం అనేది. అదంతా స్ట్రైట్ పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డి గారి అంతా స్ట్రైట్ పాలిటిక్స్. ప్రజలతోనే మమేకమైనటువంటి రాజకీయాలు. ఎవరి దయాదాక్షిణ్యాలతోనో రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు, చేస్తున్న వ్యక్తి కూడా కాదు. ఎవరి దయాదాక్షిణ్యాలతోనో అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు, అధికారంలోకి రావాలనుకుంటున్నటువంటి వ్యక్తి కూడా కాదు. కేవలం ప్రజల మీద ఆధారపడి ప్రజలకు సేవ చేయడం ద్వారా రాజకీయాల్లో ముందుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని మనం చేస్తున్నాం. వైకుంఠపాళి రాజకీయాలు ఆడేది నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదు అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు నిన్న ఏంటంటే 93% స్ట్రైక్ రేట్ అంట. ఎన్ని టీములు కలుపుకున్నాడేవయ్యా 93% స్ట్రైక్ రేట్ గురించి? నీ టీం సంగతి దేవుడు ఎరుగు. బీజేపీ టీము, ఆయన పేరేంటి, జనసేన టీము, ఇన్ని టీములు కలిసి ఆడారు. అందుకని నీకు 93 స్ట్రైక్ రేటా కనపడుతుంది. సింగిల్ గారా బ్యాటింగ్, సింగిల్ గారా నాయన? క్లీన్ బౌల్ డక్అవుట్ కాకపోతే అప్పుడు నన్ను అడుగు.
సింగిల్గా ఆడినటువంటి తత్వం ఎప్పుడైనా ఉందా? ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి ఎవరొకరిని మీద ఆధారపడి రాజకీయాలు చేయటమే తప్ప సింగిల్గా వచ్చినప్పుడల్లా నువ్వు చితకబాదిన సందర్భాలే తప్ప ఎక్కడైనా ఎప్పుడైనా సింగిల్గా లేకోకుండా గెలిచినటువంటి సందర్భం ఉన్నదా? ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అంతేకాదు, పాపం చంద్రబాబు నాయుడు గారికి ఈ డప్పాలు కొట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, ఈ హాసినట్టులాగాను కేతిగాడిలాగాను డప్పాలు కొట్టారు, అవి చాలేదంట. ఇంక నిజంగా పొగిడేవాళ్ళు ఎవరు లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో చనిపోయిన స్వర్గీయుడైనటువంటి ఈ పార్టీని అంటే తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారి చేత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో మాట్లాడించేటటువంటి ఒక కార్యక్రమం చేశారు. అది మీరు అందరూ చూసే ఉంటారు. ఎన్టీ రామారావు గారు చెప్తున్నాడు, చంద్రబాబు చాలా గొప్పవాడు, హైదరాబాద్ నిర్మించినటువంటి వ్యక్తి అని డప్పా కొట్టే కార్యక్రమం. అంతేకాదంట, P4తో పేదరికాన్ని రూపుమాపడానికి ఉద్భవించినటువంటి వ్యక్తి మా అల్లుడు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో చెప్తున్నాడు. అసలు ఆయన ఏమన్నాడయ్యా? నారా చంద్రబాబు నాయుడు గారు, మా గుర్తు మీ గుర్తు